వరద ముంపు వల్ల నష్టపోయిన ప్రతి బాధితుడికి ప్రభుత్వం అండగా ఉంటుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. వైసీపీ ప్రభుత్వ పాపాల వల్లే విజయవాడ మునిగిందని ఆరోపించారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ముందుకు రావడం మంచి పరిణామమంటున్న మంత్రి అనగానితో ఈటీవీ ముఖాముఖి. వరద ముంపు తగ్గిన చోట రెవెన్యూ శాఖ నష్టం అంచనాను ప్రారంభించింది. ఏదైతే ఇంటింటికి వెళ్లి ఆ యజమాని పర్యవేక్షణలోనే ఎంత మేర నష్టం జరిగింది ఏంటి అన్నది వివరాలు సేకరిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించేందుకు సంబంధిత శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఈ నష్టం అంచనా ప్రక్రియ ఎలా చేపట్టారు, ఏ విధంగా సాగుతోంది? ఈ రోజు నుంచి యాక్చువల్గా 3 రోజులు అనుకున్నాము. కాకపోతే ఇవాళ కొన్ని కారణాల వల్ల అన్ని సచివాలయాలు స్టార్ట్ కదా. ఏదైతే 179 సచివాలయాలు ఉన్నాయో అందరిలో కూడా కమిటీలు వేసాం, టీంలు వేసాం. అక్కడ ఉన్నటువంటి హౌస్ హోల్డ్స్ని బట్టి నంబర్ ఆఫ్ టీమ్స్ కూడా వేసాము. అవన్నీ కూడా స్టార్ట్ అవ్వాల్సింది కొన్ని టెక్నికల్ రీజన్స్ మూలంగా కొన్ని స్టార్ట్ అవ్వలేదు, కొన్ని మాత్రం రేపటి స్టార్ట్ అవుతాయి. పేదవాడు ఇంత పెద్ద విపత్తులో పడ్డాడో వాళ్ళందరికీ కూడా లిబరల్గా వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దానిపైన అధ్యయనం కూడా అధికారులు అలాగే పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా కూర్చొని అధ్యయనం చేసి వారికి కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఇల్లును కూడా అంటే ఎలాగైతే 32 వార్డులలో ఎక్కడైతే నీళ్లు వెళ్ళినాయో అక్కడ వెళ్ళి మరుగున అయిపోయినటువంటి అంటే ఏదో మునిగిపోయినాయో అన్ని ఇళ్ళు కూడా ఎన్యూమరేట్ చేసే విధంగా, అలాగే కనెక్టివిటీ కట్ అయిపోయి ఎవరైతే ఉపాధి కూడా లేనటువంటి పరిస్థితిలో ఉన్నారో వాళ్ళకి సపరేట్గా అన్నీ కూడా ఎన్యూమరేట్ చేసుకుంటూ, అలాగే మరీ ముఖ్యంగా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఏదన్నా ఇంట్లో వస్తువు చెడిపోతే వాటర్ మోటార్ ఉంటుంది, లేకపోతే ఫ్రిడ్జ్ ఉంటుంది, లేకపోతే మనకి ఇతర వాషింగ్ మిషన్ ఉంటుంది, అవన్నీ కూడా రిపేర్ చేసే విధంగా అర్బన్ కంపెనీకి కానీ అలాంటి కంపెనీస్తో టైఅప్ అయ్యి చేసే విధంగా, అలాగే మోటార్ సైకిల్స్ ముఖ్యంగా ఏదైతే అందరికీ కూడా వెహికల్ ఇబ్బంది ఉంటుంది అంటే పైన ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా మోటార్ సైకిల్ అనేది కింద పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఉచితంగా రిపేర్ చేసే విధంగా ఒక ప్రణాళిక కూడా వేసుకుని, అంటే నార్మల్ లైఫ్ ఇంత పెద్ద విపత్తు వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి పెద్ద ఆర్థిక ఇబ్బంది లేకుండా వీళ్ళందరూ కూడా మళ్ళా పాత జీవితం సుఖంగా జీవించే విధంగా చేయాలి తప్పంతో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఒక విజయవాడతోనే పాటు ఇప్పుడు ఉత్తరాంధ్రలోనూ అలాగే కాకినాడ సైడు ఇట్లా కూడా వర్షాలు ఈ విస్తారంగా కురుస్తున్నాయి. అక్కడక్కడ పెద్ద ఎత్తున నష్టం వాటిల్లో అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వాటి పట్ల ప్రభుత్వ చర్యలు అయ్యి ఎలా ఉన్నాయి? డిజాస్టర్ మేనేజ్మెంట్ మొత్తం కూడా దాన్ని పర్యవేక్షిస్తూ ఉంది. ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూస్తాను. ఇప్పుడు కూడా పొద్దున్న కూడా 3 సార్లు టెలికాన్ఫరెన్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుని అక్కడ కలెక్టర్లు ఉన్నారు. అక్కడికి ఒక టీమ్ ఆఫ్ మినిస్టర్స్ని పంపించారు. మన డిజాస్టర్ మినిస్టర్ గారు అందరూ కూడా ఇప్పుడు వైజాగ్ వెళ్ళి అక్కడి నుంచి కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. అలాగే ప్రకాశం బ్యారేజీని ఏదైతే బోట్లు ఢీకొన్నాయో వాటి వెనకాల కుట్రకోణం కూడా బయటపడుతూ వస్తుందని చెప్పి ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. వారి పట్ల ఎలాంటి చర్యలు, అసలు ఇలాంటి కుట్ర ఉంటే అసలు ఆ చర్యలను ఎలా చూస్తారు? అసలు అలాంటి ఆలోచన రావటమే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎందుకంటే ఎంత లాస్ వస్తుంది అనేది కూడా అసెస్ చేయలేనటువంటి అంటే అలాంటి ఆలోచన అంటే లాస్ అనేది మనం ఎవరు అసెస్ చేయలేము. ప్రకాశం బ్యారేజ్ 2 గేట్లు మొత్తం ఇరిగిపోయినా లేదా పిల్లర్లు ఇరిగిపోతే కింద దిగువ ఉన్న ప్రాంతాలు ఎంత నష్టం జరిగేదో నిజంగా ఆలోచన. గతంలో అంటే మనకు క్లియర్ కరెక్ట్గా కనపడుతుంది. ఎవరో శేషాద్రి అని చెప్పారు, అతనికి వైసీపీకి ఉన్నటువంటి లింకు, వాళ్ళకి కొందరు నాయకులు ఉన్నటువంటి లింకు. అలాగే 3 బోట్లు అంత స్ట్రాంగ్గా ఉండి అందరు చెప్పుతా ఉన్నారు 11 లక్షల దాకా వస్తాయని చెప్పేసి అందరిని ఎలర్ట్ చేస్తూ ఉన్నప్పుడు 3 బోట్లు కలిపి సింపుల్ తాళ్లతో కట్టడం అనేది ఒక కుట్రతో కనపడుతున్నటువంటి మనకు క్లియర్ కట్ తెలుస్తూ ఉంది. దానిపైన అధ్యయనం చూస్తున్నారు పోలీసు వాళ్ళు. తప్పకుండా ఎంతటి వాడున్నా కూడా అతనికి శిక్ష మాత్రం తప్పదు. ఇది రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందన. కెమెరా పర్సన్ శేషుబాబుతో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి.